హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈ వీడియోలో ఏంటి అని అంటే, నేనైతే రాజమండ్రి ఎందుకు వచ్చాను ఏంటి అన్నది లాస్ట్ వీడియోలో చెప్తా అని చెప్పేసా కదా. సో ఫైనల్లీ చెప్పేస్తున్నాను. మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అనమాట. నేను దానికోసమే రాజమండ్రి వచ్చాను. అండ్ ఇక్కడ మెయిన్ రోడ్ అయితే వెళ్ళామన్నమాట. మేము కోన్స్ అవి పెట్టించుకోవడానికి మెహందీ. సో మెహందీ అయితే వాళ్ళు చాలా బాగా పెట్టారనమాట. రేట్ కూడా అలాగే ఉందనుకోండి, అది వేరే విషయం. బట్ చాలా బాగా పెట్టారు. అండ్ కొంచెం ఒక్కొక్కరు స్లోగా పెడుతున్నారు, ఒక్కొక్కరు ఫాస్ట్గా పెట్టేస్తున్నారు అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అనమాట, ఇదే నా బెస్ట్ ఫ్రెండ్. సో దాని గురించి వెళ్ళా అనమాట ఎంగేజ్మెంట్ కోసం. సో అది కూడా మెహందీ పెట్టించుకుంటుంది. అండ్ బ్రైడ్కి ఒక రేటు, అలాగే నార్మల్ వేరే వెళ్ళిన వాళ్ళకి ఒక రేట్ అనమాట. అండ్ బ్రైడ్కి ఇక్కడ వచ్చేసి 1000 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనమాట. అసలు చాలా ఎక్కువ అనిపించింది నాకైతే. దీనికైతే 1500 అడిగారు. బేరం ఆడితే 700కి ఒప్పుకున్నారనమాట. సో మెయిన్ మనం బార్గెన్ చేయాలి. ఎంత బార్గెన్ చేస్తే అంత మనకి ప్రాఫిట్ అనమాట. మీకు కోన్స్ ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి సిల్వర్ ఆర్టికల్స్ అనమాట. సో సిల్వర్ పూజా సామాగ్రి ఉంటుంది కదా మనకి, సో అవన్నమాట. నా దగ్గర బాగా నల్లగా అయిపోయినాయి. సో మా తోటికోడలు ఒక లిక్విడ్ అయితే రిఫర్ చేసిందనమాట. ఆ లిక్విడ్ ఇప్పుడు నేను చూపించాను కదా, అదే. దాంతో క్లీన్ చేస్తుంటే ఏంటంటే చాలా బాగా వస్తున్నాయి. నార్మల్గా అయితే మనం పీతాంబరి పెట్టి తోముతాం కదా. సో పీతాంబరి ఏంటి అని అంటే వెండి అరిగిపోతుంది అని చాలామంది అంటారు. అలాగే నార్మల్గా వెండి ఏమన్నా మనం తోమినా సరే అరిగిపోతుంది అంటారు. అండ్ ఈ లిక్విడ్తో మనం క్లీన్ చేసుకున్నట్లయితే అసలు క్లీన్కి క్లీన్, అలాగే సిల్వర్ కలర్ కూడా మారట్లేదు అనమాట. నార్మల్గా మనకి సిల్వర్ ఏంటంటే బాగా ఎక్కువ కాలం పడితే కొంచెం బ్లాకిష్గా తయారవుతుంది కదా. సో ఈ లిక్విడ్తో మనం రబ్ చేస్తుంటే చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట. ఇదైతే మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ అని అనిపించింది నాకు. ఎవరికైనా లింక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని చెప్పి కామెంట్ చేయండి, నేనైతే లింక్ పంపిస్తాను. అండ్ ఇది మంచి క్లీనింగ్ అవుతుంది అనమాట. ఈ క్లీన్ అయిపోయిన తర్వాత నార్మల్గానే అలా వాడేసుకోవచ్చా అని అంటే కాదండి. ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు వాటర్తో. సో నార్మల్ వాటర్ వాష్ చేస్తే చాలు. మనం మళ్ళీ పీతాంబరి కానీ చింతపండు కానీ ఇంకా అవేం పెట్టక్కర్లేదు అనమాట. సో ఈ లిక్విడ్ అయిపోయిన తర్వాత నార్మల్ వాష్ అయితే చాలు. నేను రిఫరెన్స్ కింద చూపించేస్తాను మీకు. ఏంటనంటే ఇప్పుడు దీపపు కుందులు అయితే తను క్లీన్ చేస్తుంది. సో ఆ క్లీన్ చేస్తున్నప్పుడు మీకు ఒకటి చూపించలేదు, ఒకటి చూపించాను అనమాట. సో ఆ దీపపు కుందు ఒకటి క్లీన్ చేస్తుంది, ఒకటి ఆల్రెడీ ఉంది కదా పక్కన. సో అది ఇది ఒక్కసారి క్లీన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను, మీకే తేడా తెలుస్తుంది ఈ లిక్విడ్ అనేది ఎంత బాగా పనిచేస్తుందో. అప్పుడు దాన్ని బట్టి మీకు యూజ్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో లింక్ అని ప్రొవైడ్ చేస్తే నేను తప్పకుండా లింక్ అనేది పంపించేస్తాను. అండ్ ఈ లిక్విడ్ పైన ఏమని రాసిందంటే బాటిల్ పైన ఓన్లీ సిల్వర్కి అని చెప్పి రాసిందనమాట. సో ఇది ఓన్లీ సిల్వర్కి మాత్రమే పనిచేస్తుంది. అలా అని చెప్పి మనం గోల్డ్ మీద ఇత్తడి దాని మీద అసలు అలాంటి వాటికి ఇది యూజ్ చేయకూడదు. ఓన్లీ అక్కడ సిల్వర్ అని మెన్షన్ చేశారనమాట. సో అది చూసుకొని మీరు క్లీన్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లిక్విడ్ కాటన్తో అయినా క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగా కాటన్ క్లాత్ అయినా సరే పెట్టచ్చు అనమాట. సో రెండిట్లో ఏదో ఒకటి పెట్టచ్చు. కాటన్తో అయితే కొంచెం బాగా రాదు కదా అని చెప్పి మేమైతే క్లాత్ యూజ్ చేసాము. క్లాత్కి అయితే కొంచెం బాగా వస్తుంది కదా డస్ట్ అనేది, నార్మల్గానే క్లాత్కి బాగా వస్తుంది. అలాగే లిక్విడ్ పెట్టాము కాబట్టి మంచిగా వస్తుంది కదా క్లాత్కి అయితే అని చెప్పి మేమైతే క్లాత్ వాడాము, కాటన్ వదిలేసాము. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే మీరు అది వాడచ్చు అనమాట. బట్ ఈ లిక్విడ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. కొంచెం ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట. మనం ఫాస్ట్గా క్లీన్ చేసుకొని అంటే ఇప్పటికిప్పుడు మనం పూజ చేయాలి, మన సామాన్లు కొంచెం నల్లగా ఉన్నాయి అని అనిపిస్తే ఈ లిక్విడ్ మంచిగా యూజ్ అయిపోతుంది. ఫాస్ట్గా క్లీన్ చేసేసుకొని నార్మల్ వాటర్ వాష్తో వాష్ చేసేయచ్చు అనమాట. బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత రిఫరెన్స్ కూడా నేను చూపించేస్తాను, డిఫరెన్స్ ఏంటి అన్నది.
రెండిటికి డిఫరెన్స్ చూడండి, అసలు ఎంత డిఫరెన్స్ ఉందో. కొత్త దానిలో అయిపోయింది కదా, అసలు చాలా పాతగా ఉండేది, కొత్త దానిలో అయిపోయిందనమాట. సో ఇలాగా లిక్విడ్ అనేది బాగా వర్క్ చేస్తుంది, బాగా పనిచేస్తుంది. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇవే కాదు, ఇంకా మనకి ఏమన్నా చెంబులు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నా సరే ఈ లిక్విడ్తో మంచిగా మనం వాష్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మేమైతే మొత్తం పూజా సామాగ్రి అంతా దాంతోనే వాష్ చేసాము. మొత్తానికి వాష్ చేసి ఫైనల్గా ఇంత మంచి ఫ్రెష్గా అయితే చేసేసామన్నమాట. చాలా బాగా అనిపించింది కదా. మీకు కూడా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ ఆన్ బిలో అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మరి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామే. టాటా.